కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదపూడి మండలంలో పలు రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని, పెదపూడి మండలం పైన గ్రామంలో 75 లక్షల రూపాయలతో పైన అరికరేవుల వెళ్ళు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అలాగే గన్రేడు నుండి కుమారప్రియం మీదుగా కైకవోలు వరకు 1,90,00,000 రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, పెదపూడి మండలం కాన్రేగుల గ్రామంలో 35 లక్షల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేయడం జరుగుతుందని, ఈరోజు 8 మాసాలు పూర్తయ్యేటప్పటికీ ఒక్క పెదపూడి మండలంలోని దాదాపుగా 12,44,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి మొదలుపెట్టడమైతే జరిగిందన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిదర్శనమని, శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టే విధానం కూటమి ప్రభుత్వానిది కాదని, శిలాఫలకం వేస్తే పని మొదలు కావాల్సిందే అని, ఆ విధంగానే ఈ వేళ ముందుకు వెళ్లడం జరుగుతుందని, గత 5 సంవత్సరాలు రోడ్లు ఎంత అధ్వానంగా ఉంచారో ఈ వేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం కోసం, ప్రజలకు వెసులుబాటు కల్పించడం కోసం ఈ విధమైన కార్యక్రమం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో, పైన గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా, ఈరోజు మన పైన గ్రామ వంతుల మీదకే 4,000 రాడిలా ఎదురు శ్రీని గారు ఏమండి కొట్టేసిన సైడ్కి వచ్చేలా మోహన్ కాయ వెళ్తే అందరూ పడతారు. ఇవాళ సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఈరోజు 8 మాసాల కాల పరిమితి పూర్తయ్యేటప్పటికీ ఒక్క పెదపూడి మండలంలోనే దాదాపుగా 12,44,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం అయితే, మొదలు పెట్టడం అయితే జరిగింది. బీటీ రోడ్స్ ఏదైతే లింక్ రోడ్స్, పంచాయతీరాజ్కి సంబంధించిన లింక్ రోడ్స్ ఉన్నాయో, ఈ లింక్ రోడ్స్ని 14 రోడ్లు 4,95,00,000. అదేవిధంగా మొత్తం 79 సీసీ రోడ్లు వివిధ గ్రామాల్లో 7,49,00,000. ఇప్పుడు కొన్ని పూర్తయినాయి, ఇప్పుడు కొన్ని మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ 46 క్యాటిల్ షెడ్స్ 95 లక్షలు. ఇది కాకుండా రోడ్లు భవనాల శాఖ నుంచి గొల్లల మామిడాళ్ళలో 90 లక్షలతో ఆ నిర్మాణం కూడా, రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది.
అంటే దాదాపుగా 13,34,00,000తో ఈ మండలం ఒక్కదానిలోని 8 మాసాల్లో పనిచేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క దక్షతకి నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడే చూస్తూ ఉన్నాం. 4వ తారీఖు, రేపు 4వ తారీఖు 6 మాసాలు పూర్తి, 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 6 సంవత్సరాల క్రితం ఇదే పనికి శంకుస్థాపన చేశారు ఆనాటి శాసనసభ్యులు. అది అలా కలగానే మిగిలింది. ఆ శిలాఫలకంలాగే మిగిలింది తప్పించి ఒక్క అంగుళం కూడా ముందుకు వేయదు. ఇవాళ మేము శంకుస్థాపన చేస్తున్నాం, రేపటి నుంచి పని మొదలవుతుంది. కృతనిశ్చయంతో ఉన్నాం. శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టే విధానం కూటమి ప్రభుత్వానికి కాదు. శిలాఫలకం వేస్తే పని మొదలు కావాల్సిందే. ఆ విధంగానే ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రోడ్డు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మొదటి విడతగా 75 లక్షలు ఇవ్వడం జరిగింది. 75 లక్షలు పని పూర్తయిన తర్వాత, ట్రాఫిక్ ఇడిచిపెట్టిన తర్వాత, కొంత కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత మరలా అదనంగా నిధులు ఇచ్చి పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇటు పక్కన ఉన్న మెళ్ళూరు, కొంకుదురు, ఆరికరేవుల ఈ గ్రామస్తులందరికీ ఇటు రావడానికి వెసులుబాటు ఉంటుంది. పైన గ్రామస్తులు, రైతాంగం కానీ, పైన గ్రామస్తులకు కానీ, పొలాలకు వెళ్ళడానికి కానీ, దీనికి కానీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అత్యద్భుతమైన రోడ్డు. ఎప్పటి నుంచో సంకల్పించారు. ఎప్పుడో బుల్లబ్బారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఆ తదుపరి దీన్ని ముందుకు సాగలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో దీన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పైన నుంచి చింతపల్లి రోడ్డు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. రోడ్లు ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఉంచారో, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ప్రయోజనం చేకూర్చడం కోసం, ప్రజలకు వెసులుబాటు కల్పించడం కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆమోదించమని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. ముస్లిం సోదరుల ఐక్యతను చాటి చెప్పే విధంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే రంజాన్ మాస ఉపవాసాల్లో త్యాగం, ప్రేమ, సోదరభావం స్పష్టం చేస్తుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక జామియా మసీద్లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిటీకి చెందిన వైకాపా నాయకులు ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం దువ్వాలో ఎమ్మెల్యే ద్వారంపూడితో పలువురు ముస్లిం మత గురువులు, పెద్దలు పాల్గొన్నారు. తదుపరి విందు కార్యక్రమంలో పాల్గొని రంజాన్ మాస ఔన్నత్యాన్ని వివరిస్తూ ముస్లిం సోదరులంతా ఇదే ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. జామియా మసీద్ అధ్యక్షులు అజాజుద్దీన్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలీద్ అజ్జు, బాషా, రెహమాన్ ఖాన్, వైకాపా నాయకులు శుంకర విద్యాసాగర్, చెక్కా చక్రవర్తి, బాబీ, బొజ్జంకి సుధాకర్, బెండా విష్ణు, పసుపులెట్టి చంద్రశేఖర్, పలువురు ముస్లిం నాయకులు ఉన్నారు. మధ్యలోకి రాని వలిపోయి ఒకసారి ఓకే సార్. చాలు చేశాను. ఓకే సార్. ఇప్పుడు బొకే పట్టుకోండి.
పకడ్లో हमारे बीच आज खुसूसी मेहमान जनाब गौरव साहब आके हैं माजी मिलने काजीना मस्जिद हमारे बीच है आज विद्या के सिलसिले में जो कुछ भी विशेष देने आए हैं इसे का गौर से सुनिए। आज सबको मालूम है कि आजकल हमारे देश में मुसलमानों पर बहुत जुल्म हो रहा है, खास करके वक्त प्रॉपर्टीज यानी दरगाह मस्जिद वगैरह वगैरह पे गवर्नमेंट ऑफ इंडिया से कब्जा करने को जा रही है। इसलिए वो वक्त एक्ट को अमेंडमेंट करने को से कोशिश कर रही है। इसके अंदर हमारे चंद्रशेखर रेड्डी साहब की पार्टी हमें बहुत सपोर्ट करती है, मुसलमानों को सपोर्ट करती है। जगन मोहन रेड्डी साहब में भी ना सपोर्ट करके इसे इख्तिलाफ करके ये बिल वापस लेना है बोल के बोलते हैं। हमारा भी बहुत खुशी की बात है कि हमारे मुसलमान भाई हमारे चेले साहब की बात भी सुनिए और ये कोशिश कर रहे हैं, हमारे मुसलमान भाइयों के लिए कोशिश कर रहे हैं ये वक्त नहीं आए माशाअल्लाह। فتقبل من الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم ఈరోజు కాకినాడ పెద్ద మసీదులోకి ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న వాళ్ళ ఇఫ్తార్ విందులు స్వీకరించడం జరిగింది, చాలా సంతోషం. అదేవిధంగా వాళ్ళ డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం సెంట్రల్లో పార్లమెంట్ లో ఏదైతే వక్ బిల్లు పెడుతున్నారో దాని విషయంలో క్లారిటీ అవ్వడం జరిగింది. నేను కూడా చెప్పడం జరిగింది, నా పార్టీ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చెప్పడం కూడా క్లియర్ జరిగింది. ఎట్టి బస్సులోనూ కూడా ముస్లింస్ వ్యతిరేక బిల్లు ఏది కూడా వైఎస్ఆర్ పార్టీ అంగీకరించదు. ఎప్పుడు కూడా ముస్లిం సపోర్టివ్ గానే ఉంటాము. అందులో ఒక బిల్లుకి ఏదైతే పార్లమెంట్ లో వస్తుందో ఆ బిల్లుకి కూడా ఎగ్నెస్ట్ గానే ఉంటారు తప్ప ఎట్టి బస్సుల్లోనే కూడా ముస్లిం సోదరులకి నష్టం కలిగించే విషయంలో ఇందులోనే కూడా వైఎస్ఆర్ పార్టీ కళ చేసుకోదని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది. ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరూ కూడా రోజాలు ఉన్నారు, ఉపవాసాలు దీక్షలు చేస్తున్నారు. అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. చేసుకుంటూ ఒకే ఒకటి ఉండిపోయింది కోరిక, ఈ మసీదుని చాలా అధునాతంగా నిర్మించాలనుకున్నాం, కానీ ఓడిపోవడం వల్ల కార్యక్రమం అవ్వలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ యొక్క మసీదుని కూడా చాలా సుందరంగా కట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ మాట ఇచ్చాను, ఆ మాట మీద నిలబడి ఉంటాం. గతంలో ఎమ్మెల్యే ఉండగా 2 కొత్త మసీదులు కట్టుకోగలిగాం, ఒక అదృష్టం ఇదంతా కూడా. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ పెద్ద మసీదులు కూడా చాలా అందంగా కట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.